నిద్ర లేపడానికి, స్నానం చేయించడానికి, ఆహారం తినిపించడానికి, వినోదపరచడానికి, కామ కోరికలు తీర్చడానికి, నిద్రపరచడానికి మగధ సామ్రాజ్యంలోనే అత్యంత అందగత్తలైన 1000 మంది స్త్రీల్ని బెదిరించి భయపెట్టి తన కోటలోనే బానిసలుగా వాడుకుంటున్నాడు. తనకు లొంగని ఆడవాళ్ళని నిర్దాక్షిణంగా చంపి వాళ్ళ శవాల్ని గంగా నదిలో పడేసేవాడు. ఒకరోజు సాయంత్రం 80 స్తంభాలు కలిగిన ఒక మహాసభలో అతను కూర్చొని తన చుట్టూ ఆడవాళ్ళని పెట్టుకొని మద్యపానం చేస్తూ సరసాలాడుతూ మైకంలో మునిగి తేలుతున్నాడు. అప్పుడే ఆ సభలోకి షత్తర్ అనే ఒక పెద్దయిన రాజు దగ్గరికి వచ్చి అభివాదం చేసి, మహారాజా, నేను ఇప్పుడే మన రాజ్యంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో, కోటలో ఏమేమి జరుగుతున్నాయో, ప్రజాధనమో ఏమవుతుందో, దోపిడీలకి హత్యలకి కారణం ఎవరు అని విచారించి వస్తున్నాను. అన్ని అఘాయిత్యాలకి మూలాలు కోట నుండే అని తెలిసింది. నా సలహా విని ఇకనైనా మద్యపానం వదిలేసి స్త్రీ సాంగత్యం తగ్గించి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నాను.